హైదరాబాద్ కూకట్పల్లిలోని ఎన్కేఆర్ గార్డెన్లో ఈ నెల 25న బీఆర్ఎస్ భారీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశం విజయవంతం చేయాలని మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అందరి ఆశీర్వాదంతో ఫతేనగర్లో ఎప్పుడూ లేని విధంగా 10 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశం మీ సైనికులుగా నన్ను గెలిపించారు. మీ అందరి మన్నలను పొందుతూ ప్రజల మన్నలను పొందుతూ 10 సంవత్సరాలు సేవ అందించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదం మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మన ఫతేనగర్లో గతంలో మన టీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే కాకముందు ఫతేనగర్ డివిజన్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలే ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా మన అభివృద్ధి గురించి మన కేసీఆర్ గారి పాలన అందుతున్న సంక్షేమ పథకాల గురించి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన పీరియడ్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు ఇవ్వాలని కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ముందుకు. ఎందుకంటే రోడ్లు డ్రైనేజీలు 100 కోట్లతోటి మనం నిధులు తెచ్చి మనం డెవలప్మెంట్ చేస్తాం. కానీ ఇవాళ చెత్త ఎత్తడానికి సరైన మనుషులు పెట్టలేక విఫలమైతుంది జిహెచ్ఎంసీ ప్రభుత్వము. అదేవిధంగా లైట్లను కూడా వెలిగించలేని పరిస్థితిలో ఉంది. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ప్రభుత్వానికి అంటే లెక్కలేదనం, ప్రజలంటే లెక్కలేదనం, ప్రజల పట్ల ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళకి ఏమున్నా పొరగాలు వేస్తే వాళ్ళ ఖజానా ఎంత నింపుకోవాలి, ఏం చేసుకోవాలి, అదే ప్రాబ్లంలో ఉంటారు. కానీ ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు మంచి చేద్దామని ఉండదు. అంతకుముందు మనం బీఆర్ఎస్ పార్టీ రాకముందు మనకి ఎర్ర లైట్లు ఉంటుంది.